హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేనైతే పక్కన పిక్ యాడ్ చేశాను కదండి, ఆ ఫ్రాక్ కటింగ్ చూపించబోతున్నాను. లెంత్ అయితే 16 తీసుకున్నాను అండి, విడ్త్ 17. దాన్ని డబుల్ ఫోల్డ్ వేసాను, మొత్తం 4 ఫోల్డ్స్ వేసాను. నెక్ విడ్త్ 3 inches అండ్ ఆర్మోల్ డౌన్ 3.5. ఫుల్ చెస్ట్ డివైడెడ్ బై 4 వేసుకుని +1 inch కలుపుకోవాలి. నాకు 5.5 వచ్చింది. 4 ఫోల్డ్ చేసుకుంటే ఒక 1 inch ఖర్చు కోసం తెచ్చుకున్నాను. ½ inch పైకి పెట్టుకుని క్రాస్ వచ్చిందిగా కొంచెం దాన్ని కట్ చేసేస్తున్నానండి. ఇప్పుడు మార్కింగ్ వేసిన విధంగా కటింగ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు దీన్ని 3 layers కట్ చేసుకోవాలండి. ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్ కదా, 5.5 నేను కట్ చేసుకున్నాను సమానంగా 3 భాగాలని. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు పార్ట్లు అండి అవి. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే ఇలా వేసుకోవాలి. ఇప్పుడు కోన్ షేప్లో 4 ఫోల్డింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ పై పార్ట్ని వచ్చేసి ఇలా కోన్కి ఒక మూలను వేసుకోవాలి. ఫోల్డింగ్ వైపు ఒక 3 inches వదిలేసి తర్వాత మనం పై పార్ట్ పెట్టాలండి. మిగతాది ఎలా ఉందో అలా మార్కింగ్ చేసి ఆర్మ్ వైపు సైడ్న మార్కింగ్ చేసి కింద వైపు ఒక 2 inches ఎక్స్ట్రా మార్కింగ్ చేసి కటింగ్ చేసుకోవాలి. చూడండి, నేను కటింగ్ చేస్తున్నాను. కింద ఒక 2 inches ఎక్స్ట్రా మార్కింగ్ చేసి కట్ చేసేసుకోవాలి. ఆర్మ్ సైడ్ సేమ్ అంతే పెట్టుకోవాలండి. కాకపోతే ఫోల్డింగ్ సైడ్ 3 inches, కింద లెంత్ ఒక 2 inches పెట్టుకోవాలి. ఇప్పుడు సెకండ్ పార్ట్ని వేసుకోవాలండి. పైన 3 inches విడ్త్ తీసుకున్నాను కదా, అప్పుడు 4 inches తీసుకోవాలి. ఇక్కడ 4 inches తీసుకుని అక్కడ ఒక మార్కింగ్ వేసుకున్నాను. కింద లెంత్ లైనింగ్ కంటే ఒక 2 inches ఎక్స్ట్రా లెంత్ పెట్టేసుకుని మార్కింగ్ చేసుకుంటున్నాను. మార్కింగ్ చేసిన విధంగా కటింగ్ చేసుకోవాలి. నేను 4 మడతలు వేయటం వల్ల బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 వచ్చేస్తాయండి. అదే మనం ఒక మడత మీద వేసుకుంటే మళ్ళీ ఇంకో మడత వేసుకుని కట్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్కి నేను 4 ఫోల్డింగ్స్ వేసి కట్ చేస్తాను. థర్డ్ లేయర్ కూడా అలాగే వేసి ఫస్ట్ పార్ట్కి 3, సెకండ్ పార్ట్కి 4 inches, ఫోర్త్ పార్ట్కి 5 inches పెట్టి లెంత్ ఏమన్నా ఒక 2 inches ఎక్స్ట్రా అలాగే పెట్టి కటింగ్ చేసేసుకోవాలి. అయిపోయింది ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి 2 వైపులా వచ్చేసింది. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.